రెడ్ అయితే బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకో. ఎల్లో గ్రీన్ అంతా మిక్స్ అయిపోవాలి ఇది. ఇలా కొంచెం డ్రై అవ్వని. ఈ లోపల చిన్న బ్రష్, ఈ చిన్న బ్రష్ తీసుకో. పింకే తీసుకోండి, స్పెషల్ పింక్. ఇది డ్రై అయినాక చేయాలి. ఎలా అంటే కింద చేయకూడదు, ఇటు కింద నుంచి పైకి రాకూడదు, పైనుంచే చేయాలి. ఇది కిందకి సైడ్స్ చేయాలి. వన్ సైడ్ చేయాలి, ఇంకొక సైడ్ చేయకూడదు. అటు ఇటు చేశాను, ఇటు ఇటు చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ తీసుకో, వాటరే తీసుకొని దీన్ని జస్ట్ కింద కనెక్ట్ చేయి, పైకి అనకూడదు. ట్యాప్ చేయి. మళ్ళీ వాటర్, ఇది వాటర్ గలీజ్గా ఉంది, మామూలు వాటర్ తీసుకో నువ్వు. ఇంకో గ్లాస్ ఉందా అందులో? మార్చుకోవాలి వెళ్ళి ఇలాగా. ఇది లైన్స్ కనిపించకుండా మధ్య చేసుకో, ఎడ్జ్ దగ్గర ఓపిగ్గా చేయాలి. ఇది ఎడ్జ్ దగ్గర ఇలాగా. మనకు ఒక్కొక్క పువ్వు చేయడానికి ఎంత టైం పడుతుందో. పెయింటింగ్ చేసి ఇచ్చడం ఏంటి మేడం అంత రేట్ చెప్తున్నారు, తక్కువ చేసుకోండి అంటే నేను ఫ్రీగా నేర్పిస్తా, వచ్చి చేద్దురా అని చెప్తాను. నేను ఫ్రీగా నేర్పిస్తా, వచ్చి కూర్చోని అంట. మంచి హాయిగా నేర్చుకొని వెళ్ళిపోతుంది. ఇలాంటి పూలు ఎన్ని ఉంటాయి ఆ మాలలో? బంచెస్ అండి, ఒక్కొక్క పువ్వే, కానీ ఒక్కొక్క పువ్వు చేయడానికి ఎంత టైం చాలా పడుతుంది. ఈ పూలు చేయడానికి టైం చాలా పడుతుంది అసలు. ఇక్కడ ఆపేసి మేడం పాపం దీనికోసం కాచు కూర్చున్నారు. ఈ పువ్వు ఇష్టమైపోయి నాకు ఈ పువ్వు కావాలి, నాకు ఈ పువ్వు కావాలి, నాకు ఈ పువ్వు కావాలి, నాకు ఈ పువ్వు. చూడు దాంట్లో ఉన్నట్టే ఉంది, ప్రింట్ దిగిపోయింది, జిరాక్స్. మాకు అట్లా అన్నోళ్ళే వేస్తారు, రేపు నన్ను డామినేట్ అయిపోతుంది. కానీ ఏ ఒక్కరు మళ్ళీ నా దగ్గర మీట్ అవ్వరు. ఖచ్చితంగా చెప్తా, చూస్తా నేను ఎంత మంది ఇక్కడ వచ్చేవాళ్ళు నాతో మీట్ అవుతారో చూస్తాను. నేను వస్తాను, అందరూ మాయమైపోతారు. 3 నెలలు చేసిన తర్వాత చూద్దాం. నేను ఫోన్ చేసి అందరి నెంబర్లు ఉంటాయి, కొంచెం ఆర్డర్ ఉందిరా అంటే, మేడం మేము అమెరికాలో ఉన్నాం మేడం, సింగపూర్లో ఉన్నాం మేడం. ఒకరు అట్లాగే చెప్పి నాకు దొరికిపోయారు, బెంగళూరులో మార్కెట్లో దొరికిపోయారు. ఎప్పుడొచ్చా మేడం? పొద్దునే దిగాను మేడం. ఇది ఉంది కదా పైన అనకూడదు, ఇక్కడే ఉంటాను, కాకపోతే షిఫ్ట్ అయ్యవచ్చు. ఎక్కడికి రా? ఇల్లు కట్టుకొని. ఎక్కడ షిఫ్ట్ అవుతావు? ఇల్లు కట్టుకొని కిస్మత్పూర్, నార్సింఘాట్ వైపు. నార్సింఘాట్ వెళ్తా. నేను ఏప్రిల్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా ఇల్లు. ఎక్కడికి వెళ్ళాలా అని తెలియట్లేదు. మంచి సెంటర్ చూసుకొని షిఫ్ట్ అయిపోదాము అని చూస్తున్నాను. కానీ మీ ప్లాన్స్ దొరకట్లేదు, మంచి రెడీ టు మూవ్ చూస్తున్నా, దొరకట్లేదు. మీరు ఇచ్చే రెంట్కి అసలు అది చాలా పెద్ద 70,000 ఇవ్వాలి ఇంటికి. మా అబ్బాయి అంటున్నాడు, అమ్మ నువ్వు నేను పెట్టుకుందామమ్మా రెంట్, ఇద్దరం కలిసి 4 బెడ్రూమ్లు ఇల్లు తీసుకుందాం బంజారా హిల్స్ లో అంటే, చూడిపోరా అన్న.
బంజర్ హిల్స్లో 4 బెడ్రూమ్లు అంటే 1,00,000 చిల్లర పడుతుంది. అది ప్రింటర్ లేకపోతే ఇక్కడ దీన్ని ఇక్కడ వేసుకో, స్ప్రెడ్ చేయాలి ఆ. కొంచెం. ఇది ఇక్కడ మాత్రం చేసుకో అంతే. ఎందుకంటే దాన్ని ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తేనే బాగుంటుంది ఇక్కడ. సో ఇట్లా చేసుకో, దీన్ని ఇట్లనే ట్యాప్ చేయి, పై దాకా రావద్దు. ఓకే, అక్కడ వరకే. ఇక్కడ నెట్ వెనక్కి, ముందుకు లాగొద్దు. ఇలా లాగితే బాగా రాదు. ఇలా వెనక్కి నెట్టండి, ఇలా అని వెనక్కి నెట్టండి. ఇలా వెనక్కి, ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి చేయాలి. అప్పుడు అక్కడికి స్టాప్ అయిపోయి ఒక రకమైన షేడ్ తయారవుతుంది అది. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఆరాలి మళ్ళీ. ఇంకో కోట్ ఉంది. ఆ, ఆరాలి. ఆరిన తర్వాత మళ్ళీ ఒక కోట్ తీసుకో, దీన్ని పింకే. పింకే ఎడ్జ్ ఉంది కదా ఇక్కడ, జస్ట్ ఓకే అట్లా. హస్బెండ్ అంటే ఎందుకే నీకు ఏం చేసుకుంటావు నేర్చుకోను అన్నదా అన్నారు. ఓకే, నాకు నచ్చింది నన్ను చేయని రాదు. ఇప్పుడు చూడు బ్రేక్స్ అలాగా చూడు ఇప్పుడు. కానీ తొందరగా ఒప్పుకున్నాను.